అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘన విజయం సాధించింది. ఈ జాబ్ మేళకు యానం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువకులు భారీగా తరలివచ్చారు. ఈ జాబ్ మేళలో ఐటీ, తయారీ, సర్వీసెస్, సేల్స్, సెక్యూరిటీ, హెల్త్ కేర్ తదితర విభాగాలకు సంబంధించిన 48 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగుల అర్హత, నైపుణ్యాలను పరిశీలించి ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఈ జాబ్ మేళ ద్వారా సుమారు 1200 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాది కృష్ణారావు తెలిపారు. ఉద్యోగాల కల్పనలో పరిశ్రమల ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. హాస్పిటళ్ళు, కంపెనీస్ అన్ని కలిపి 48 అటెండ్ అయ్యారు. మేము ఒక 51-52 కంపెనీలు అనుకున్నాం, 48 రావడం జరిగింది. ఇందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 1855, తర్వాత రిజిస్ట్రేషన్కి పేర్లు ఈ 2-3 రోజులు చెప్పిన వాళ్ళు ఒక 500 మంది దాకా ఉన్నారు. అంటే 2400 లోపుగా అన్ఎంప్లాయ్స్ యానం పరిసర ప్రాంతాలకు సంబంధించిన అన్ఎంప్లాయ్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 48 కంపెనీల్లో ఈరోజు నా ఉద్దేశ ప్రకారంగా 1200 నుంచి 1300 ఉద్యోగాలు తక్కువ కాకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ దొరుకుతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కంపెనీస్ ద్వారాగా వచ్చిన హెచ్ఆర్స్ తోటి కూడా నేను ప్రతి ఒక్కరితోటి కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మ్యాక్సిమము ఉద్యోగ అవకాశాలు వారికి కలగ చేయండి, మీ వేకెన్సీని ఫిలప్ చేసుకుని చేయమని చెప్పేసి కూడా కోరున్నాను. వారందరూ కూడా తప్పనిసరిగా మిగతా చోట్ల జరిగిన జాబ్ మేళా కంటే కూడా ఇక్కడ ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. మాకు కూడా ఇమీడియట్గా మాకు జనవరి నెలాఖరు, ఫిబ్రవరి నెలలోనే మాకు అవసరం అని కూడా చెప్పున్నారు. కొన్ని కంపెనీస్ అయితే అడ్వాన్స్గా రాబోయే వేకెన్సీని చూసుకుని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఎక్కువ మందికి ఇప్పుడు ఇమీడియట్గా మ్యాన్ పవర్ అవసరం అని చెప్పేసి కూడా చెప్పున్నారు. దాని మీద నేను ఎక్కువ మందికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అటెండ్ అయిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.